క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఈ యొక్క చర్చ్ ఏదైతే కెథడ్రల్ చర్చ్ ఉందో రాత్రి 12 గంటలకు యాక్చువల్గా నేను కూడా ప్రార్థనలో పాల్గొన్నాను. ఆ పాల్గొనే అవకాశం కల్పించిన ఈ చర్చ్ యొక్క బిషప్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క బాల యేసుని యాక్చువల్గా ఊరేగింపుగా చేస్తారు. దాన్ని అంటారు సప్ర మహోత్సవం అంటారు. ఆ సప్ర మహోత్సవంలో కూడా ఈరోజు నేను పాల్గొనే అవకాశం ఇచ్చిన ఈ బిషప్ గారికి వాళ్ళ యొక్క బృందం అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి నుంచి యాక్చువల్గా ఇక్కడ ఈ యొక్క చర్చితో ఒక అనుబంధం కావచ్చు దాన్ని ఏర్పాటు చేయడంలో శశి ప్రశాంత్ అంటారు. మేము శశి కూడా యాక్చువల్గా ఎంతో చేసి చర్చికి అంతకుముందు 2014-19లో కొన్ని రోడ్లని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చర్చి హాల్కి కొంత మార్పులు అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ అనేకం చేస్తున్న శశి గారు కూడా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా యాక్చువల్గా చేయడం జరుగుతుంది. ఒకటే ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఖజానా ఖాళీ. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్దిగా ఖజానాని పాజిటివ్గా తీసుకొస్తున్నారు. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అయ్యేటట్టుగా ఆర్థికంగా ముందుకు పోయేటట్టుగా ఉండేటట్టుగా ఆ భగవంతుడు యేసు ప్రభువుని అందరూ కోరుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చి కెథడ్రల్లో సప్ర మహోత్సవానికి మన ప్రియతమ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది. ఈ యొక్క సప్ర మహోత్సవం నెల్లూరు పురవీధుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్కి కావాల్సిన ఈ లైటింగు ఇవన్నీ కూడా 2014 నుంచి, అంతకుముందు లేదండి, కార్పొరేషన్ ద్వారా 2014 నుంచి స్టిల్ ఈ డేట్ వరకు ప్రభుత్వం లేకపోయినా కానీ ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు. కార్పొరేషన్ ద్వారా ఈ లైటింగ్ను కానీ షామేళాలు కానీ అన్నీ నారాయణ సార్ సహకారంతో ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క చర్చికి సహాయం చేయబడడం జరిగింది. అలాగే ఈ యొక్క చర్చిలో దాదాపు ₹1 కోటి కార్పొరేషన్ ఫండ్స్తో రోడ్లు కూడా చేయడం జరిగింది. అందుకుగాను ఈ యొక్క చర్చికి సంబంధించిన సంఘస్థులు, గురువులు అందరూ కూడా మేమందరం కూడా సార్కి రుణపడి ఉన్నామండి.